వంటి వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో సెగలు రేపుతున్నాయి. బాలకృష్ణపై చిరంజీవి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అఖిల భారత చిరు అభిమాన సంఘం నుంచి ఈ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బహిరంగంగా బాలకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందే, లేదంటే మేము ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామంటూ చిరంజీవి అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అభిమానులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు సైకో అంటూ సంబోధించడం కరెక్ట్ కాదు, అలా ఎలా అంటారు అసెంబ్లీ సాక్షిగా అంటూ మరోపక్క వైసీపీ కార్యకర్తలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు సంచలనంగా మారాయి. ఈ నేపథ్యం అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఒకసారి అఖిల భారత చిరు అభిమానులు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం అడుగుతున్నారు అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో చూద్దాం. చూస్తున్నాం బాలయ్య డౌన్ డౌన్ అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి అభిమానులందరూ రాష్ట్ర వ్యాప్తంగా చిరంజీవి గారికి బాలకృష్ణ ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ క్షమాపణ చెప్తేనే మేము ఈ ఆందోళనలు ఆపుతామంటూ ఆందోళనను మరింత ఉధృతం చేస్తాం లేదో అంటూ లేకపోతే అంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారందరినీ పోలీసులు అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సినిమా ఇండస్ట్రీలో సైతం ఈ అంశానికి సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది. చిరంజీవి విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది అంటూ కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నారంటున్నారు. మరోవైపు రాజకీయంగా కూడా ఇది చాలా సంచలనంగా మారింది. రాజకీయంగా సైతం జగన్ ఉద్దేశిస్తూ బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అలాగే గత సుమారుగా 3-4 నుంచి చిరంజీవిని సినిమా పెద్దల్ని జగన్ అవమానించారని, వైసీపీ ప్రభుత్వం అవమానించిందంటూ జరుగుతున్నటువంటి చర్చకు ఒక రకమైనటువంటి క్లారిటీ ఇచ్చినట్లయింది అంటూ చిరంజీవి లెటర్ దీనికి క్లారిటీ ఇచ్చినట్లయింది అంటూ వైసీపీ అభిమానులు చెప్తున్నారు, కార్యకర్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మరి తదనంతర పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పటికి వరకు జనసేన నుంచి దీనికి సంబంధించి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ రాకపోవడం అనేది మరొక సంచలనంగా మారింది. పవన్ కళ్యాణ్ అన్నని అన్నా సరే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు డిప్యూటీ సీఎం అంటూ ఓవైపు అడుగుతున్నారు. అసెంబ్లీ సాక్షిగా బాలకృష్ణ అంత దారుణంగా మాట్లాడినప్పుడు ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వడం లేదు అంటూ వైసీపీ నాయకులు జనసేనను అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అన్నని కానీ తమ్ముడిని కానీ ఏదైనా అంటే ఊరుకోనటువంటి నాగబాబు ఇప్పటి వరకు ఎందుకు బయటికి రాలేదు, జనసేన ఎందుకు వెయిట్ చేస్తుంది, నాగబాబు ఎందుకు వెయిట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటూ రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి. విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి అక్కడి నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తే ఇక్కడున్న నాయకులు కూడా సొంత కుటుంబ సభ్యులు కూడా ఎందుకు దీని గురించి రెస్పాండ్ అవ్వడం లేదు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. సురేష్ ఉన్నారు మా ప్రతినిధి. సురేష్, పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు చిరంజీవి అభిమానులు. సో ఏం జరుగుతుంది అక్కడ, పోలీసులు ఏమంటున్నారు, మరి ఈ ఆందోళన ఎంతవరకు ఉండబోతోంది? ఏదైతే అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు చిరంజీవి అభిమానులంతా. వైసీపీ చెందినటువంటి వారు కూడా ఏదైతే తమ అధినాయకుడిని సురేష్ రైట్ కాల్ డిస్కనెక్ట్ అయింది. మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బట్ సిచ్యువేషన్ అయితే మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాలకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటూ చిరు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న చిరంజీవి సైతం ఈ అంశానికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు, కామినేని చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో మరి ఇప్పటి వరకు టీడీపీ నుంచి దీనికి సంబంధించి క్లారిటీ రాలేదు. బాలకృష్ణ దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు. జనసేన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. పవన్ కళ్యాణ్ కానీ కేవలం రాజకీయాల నుంచే కాదు కదా, కుటుంబ సభ్యులు కూడా కాబట్టి పవన్ కళ్యాణ్ కానీ నాగేంద్రబాబు కానీ దీనికి సంబంధించి స్పందించలేదు. ఈ నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు ఓవైపు, చిరంజీవి అభిమానులు మరోవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కుటుంబ సభ్యులై ఉండి ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు ప్రతి చిన్న విషయానికి? గతంలో అల్లు అర్జున్ విషయంలోనూ, గతంలో పవన్ కళ్యాణ్ని గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడూ రెస్పాండ్ అయ్యేటువంటి నాగబాబు ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వడం లేదు అనేటువంటి ప్రశ్న ఇక్కడ వైసీపీ నుంచి కానీ ప్రజల నుంచి కానీ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేది చాలా ఉత్కంఠగా మారింది. చిరంజీవి విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత మరి ఎలా రెస్పాండ్ అవుతారు? వైసీపీ ఓవైపు ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని అనవసరంగా కార్నర్ చేశారు, మేమేదో అవమానించామని చెప్పేసి ఇప్పుడు చిరంజీవి గారే దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు కదా అని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అలాగే బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ సైకో అనే పదాన్ని ఉపయోగించడం పట్ల తీవ్రమైనటువంటి ఆందోళనని వైసీపీ నుంచి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం జరిగే అవకాశం ఉంది? ఎందుకని ఫర్దర్గా ఈ అంశానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అనేది మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి, కామెంట్ చేయండి. నిన్నటి దినం సాక్షాత్తు మన దేవాలయం గొలుచుకునే అసెంబ్లీలో కామినేని గారు మాట్లాడుతూ అక్కడ చిరంజీవిని ఒక అడుగు లేపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అడుగు దించుతూ ఇలాంటి పదజాలాలతో కామినేని లేపడం, ఇదే బాలకృష్ణ తీరు చూస్తే ఆయన ప్రజాప్రతినిధి పబ్లిక్ రౌడీగా గోండాలాగా ఆయన అసెంబ్లీకి వచ్చినాడా లేకపోతే తాగేసి వచ్చినాడా ఎందుకంటే తెలియలేదు. తూగుతూ తాగుతూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకోగాడు అంటారు. ఇదే సైకో గారు అన్నాక ఆ రోజుల్లో లేకపోతే ఈరోజు నీవు పిచ్చాస్పత్రుల్లో ఆ రోజు చేర్పించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్లో. సాక్షాత్తు మీ అక్కగారికి తెలుసు, పురంధరేశ్వరి గారికి. మీరు అవన్నీ మర్చిపోయి ఈరోజు మా నాయకుడిని ఈ విధంగా మాట్లాడు. ఇదే మా మంత్రి పేరు నాన్నగారు నిన్న మాట్లాడుతున్నాడు. మొన్న అఖండ సినిమా కోసం టికెట్లు పెంచుకునేదానికి నేను వస్తానంటే మా నాయకుడు జగన్మోహన్ హుందాగా ఆయన గౌరవం పోతుంది, వద్దులు ఏం కానీ చేసి నాని అని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని నిన్న అసెంబ్లీలో తాగేసి వచ్చి పైన రౌడీజం లాగా జోబీలో చేపెట్టుకుని హుందాతనం లేకుండా ఈ చిరంజీవి గారిని విమర్శిస్తావు, మా నాయకుడిని విమర్శిస్తావు. ఇది ఎంతవరకు కరెక్ట్? నిన్ను ఇమీడియట్గా బర్తరఫ్ చేయాలి, మామూలు కాదు, రాజకీయంగా 6 ఏళ్ళు సస్పెండ్ చేయాలి. మీ పార్టీ కాబట్టి కనీసం స్పీకర్ స్థానంలో ఉన్న కూడా వెరీ గుడ్ అంటూ ఉంటే అక్కడ స్పీకర్ ఇంకెంత పెద్ద మనిషి అనేది కూడా ఆ దేవాలయంలోనే అర్థమవుతుంది. ఉందాతనంగా నవ్వుకుంటున్నారు తోటితో శాసనసభ్యులు. ఇది అసెంబ్లీలోని వ్యక్తిని గురించి, ప్రతిపక్ష నాయకుడి గురించి, ఎక్స్ సీఎం గురించి మాట్లాడితే ఇది కరెక్టేనా? ఇది సమంజసం కాదు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ కార్యకర్తల నాయకులు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని దూషించుకుంటా నిరసన తెలుపుతూ ఈ విధంగా తెలుపుతూ ఉన్నారు. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి వేదిక అసెంబ్లీ. సాక్షాత్తు మనమందరం కూడా దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే మెంటల్ బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి అభ్యంతరకరం. మరి గతంలో బాలకృష్ణ గారి సినిమాలకి సీఎం గారిని కలుస్తానంటే బాలకృష్ణ గారు అంతటి వ్యక్తి మనల్ని కలిసి మాట్లాడడం వారి హుందాతనానికి భంగం కలుగుతుంది. బాలకృష్ణ గారికి ఏమి అవసరమో అవన్నీ కూడా కనుక్కొని వాటిని తీర్చండి అని చెప్పినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటిది ఈరోజు అసెంబ్లీలో వింత వేషధారణతో, విచిత్రమైనటువంటి వేషధారణతో ఒక మానసిక రోగి అయినటువంటి బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సైకో అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? దీన్ని అసెంబ్లీ రికార్డుల నుంచి కూడా తొలగించాలి. అసలు బాలకృష్ణ గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కాపు బలిజ సామాజిక వర్గాల్ని సంకర్ జాతి నా కొడుకులు అన్నారు. ఇలాంటి వ్యక్తి కాదా సైకో? మరి విచక్షణారహితంగా తుపాకీ ఎత్తుకొని ఇష్టారీతిన నీకు దొరికిన కాలుస్తుంటే ఇది కాదా సైకోతనం? నోటికొచ్చినటువంటి మాటలు అభిమానులు వస్తే లాగి లెంపకాయలు కొడతావు, ఇది కాదా సైకోతనం? సైకో బాలకృష్ణ ఖబర్దార్, ఇది కానీ మరోసారి కానీ నువ్వు పునరావృతం చేస్తే నీకు తగినటువంటి గుణపాఠం చెప్పేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉన్నామని, నీకు ఇలాంటి పిచ్చివాగుడు వాగితే ఈ మంత్రి కూడా అడిగాను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ బీ అపోజిషన్ ఆర్ us. 9వ పేరు వేశారు. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ
మంత్రివర్యులు కూడా అడిగాను నేను, ఎవడో వేసిందని. ఇంకా కన్స్ట్రక్షన్ చేసాం, బిల్డింగ్ కూడా స్ట్రాంగ్ చేసాం, క్లయింట్స్ ని సాటిస్ఫై చేసాం. గుడ్ విల్ కూడా ఇంప్రూవ్ చేసాం. ఏం చేశామో కాదు, ఇంకేం చేయాలో ఆలోచించండి. ఇంకేం చేయాలి? పెయింటింగ్ ఇంకా వేయలేదు, మర్చిపోయారా? అన్నీ బాగానే చేస్తున్నాం, పెయింటింగ్ దగ్గర మాత్రం ఫెయిల్ అవుతున్నాం. లాస్ట్ టైం పెయింట్స్ కోసం ఆ పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తే వాళ్ళ థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ని అసైన్ చేశారు. వాళ్ళ 8 months డిలే, 20% ఓవర్ బడ్జెట్ కూడా అయింది. ఈసారి తప్పు అస్సలు చేయకూడదు. పెయింటింగ్స్ విషయంలో పర్ఫెక్ట్గా ప్లాన్ చేయాలి. ఏం చేద్దాం, పెయింట్స్ అప్లై చేసేది ఒకరు, అప్లై చేసేది ఇంకొకరు. వీళ్ళందరినీ డీల్ చేయడం పెద్ద హెడ్ఏక్. అయితే ఇంక మనమే పెయింట్లు వేసుకోవాలి. లేదా పెయింటింగ్ ప్రాసెస్ మొత్తం చేసిచ్చి ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ అన్నా ఉండాలి. టెక్నో పెయింట్స్ లాగా. టెక్నో పెయింట్సా? ఎస్, నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. పెయింట్స్ తేవడం నుంచి గోడ మీద వేయటం వరకు మొత్తం ఒకే టీం చూసుకుంటుంది. మిడిల్ మ్యాన్ ఉండరా? ఉండరు. సో నో క్వాలిటీ లాస్. 5,000+ స్కిల్ పెయింటర్స్తో 1,250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, 26,000+ గవర్నమెంట్ స్కూల్స్ పెయింట్ చేశారు. అది కూడా ఆల్ ఓవర్ ఇండియా. వావ్, థర్డ్ పార్టీస్ కూడా ఉండరు కాబట్టి మనకు డెడ్ లైన్స్తో కూడా ప్రాబ్లం ఉండదు. Perfect. From the factory to the wall, Techno Paints does it all.